4వ మాట 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. నాతాను అక్కడ టిఫిన్ చేసి వచ్చారా? పెద్దగా చదవండి. టిఫిన్ చేసి వస్తే పెద్దగా చదవండి, టిఫిన్ చేయకపోతే చిన్నగా చదవండి. చదువు ఆగా. నాతాను దావీదును చూచి, ఆ మనుషుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నిన్ను రాజుగా ఇది చాలదని నువ్వు అనుకునే ఎడలా మరి ఎక్కువ కనికిచ్చేది నువ్వు. ఇప్పుడు దావీదు రాజు ఏం చేశాడని దేవుడు ఇంతగా మాట్లాడుతున్నాడు. ఇది కాదని ఇంకెక్కువగా ఇస్తే కృష్ణమ్మక్క మనోడు వచ్చాడా? రాలేదుగా. పాపం ఆయన వచ్చినప్పుడే దెబ్బ పడుద్ది. కాబట్టి ఇది చాలదని నీకు ఎక్కువ, ఇంకా చాలదని అడిగినలా నీకు ఇంకా 100 మంది భార్యలు కావాలా, నువ్వు నన్ను అడిగితే నేను ఇచ్చేవాడిని. పిల్లలు కావాలా ఇచ్చేవాడిని, ఆస్తి కావాలి ఇచ్చేవాడిని, ధనం కావాలి ఇచ్చేవాడిని. కానీ నువ్వు చేసిందేంటి? ఏం చేశాడు? యెహోవా మాటను యెహోవాను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసితివి. హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీ భార్య అగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు. చేశాడు తప్పు, పాపం. ఏం చేశాడండి? పాపము. ఒకటి, దావీదు రాజుకు దేవుడు శాశ్వత కృపను చూపించడానికి మొదటి కారణం ఏంటి? దేవునికి మొదటి స్థానం ఇస్తున్నాడు. 2, దైవ భయం కలిగి ఉంటున్నాడు. దేవుడు అంటే భయం. 3, చేసిన తప్పును సరి చేసుకుంటున్నాడు. 4వదిగా చూడగా చేసిన పాపంను కప్పుకుంటలా. ఏం చేస్తున్నాడు? దేవుడు మాట్లాడితే చేసిన పాపంను కప్పుకోవట్లా. మరి ఏం చేస్తున్నాడు? పాట కూడా ఉంది కదా, దావీదు రాజు చేసిన పాపము కప్పుకొనక, చేసిన పాపము కప్పుకొనక ఏం చేశాడు? విశ్వాసముతో ఒప్పుకుంటూ. దావీదు రాజు అదే చేశాడు. దావీదు రాజుకి దేవుడు శాశ్వత కృప చూపించడానికి కదా కారణం ఏంటంటే 4వ ప్రాముఖ్యత ఇదే. ఏం చేశాడు దావీదు రాజు? చేసిన పాపాన్ని కప్పెట్టుకోవట్లా. ఆదాం ఏం చేశాడు చెప్పండి? తెలుసా ఆదాం? ఎవరికన్నా తెలుసుంటే చేయొత్తండి. ఆదాము తెలిసిన వారు చేతులు ఎత్తండి. ఎప్పుడు చూశారన్న మీరు అందరూ? ఆదాం తెలుసని చేయెత్తారు ఏక? ఎప్పుడు చూశారు? బైబిల్లో వింటాం తప్ప చూశారు మీరు ఆదాముని? మరి చూసిన వారి సంగతి నేను అంది. మీరందరూ ఏదేని తోటలో ఉండేవాళ్ళే, ఎలశబ్దాలే కాదు, ఏదేని తోటలోనే ఉండరు. అప్పుడే ఆదాం చూశారు మీరు, మంచోళ్ళు. ఆదాం ఏం చేశాడు? తప్పు చేశాడు, పాపం చేశాడు. తినొద్దన్న పండు తిన్నాడు, దేవుని మాటను తృణీకరించి వద్దన్న పండుని తిన్నాడు. తిన్న తర్వాత ఏం జరిగింది? దేవుడు మాట్లాడుతున్నప్పుడు వెళ్ళి చెట్టు చోటును దాక్కున్నాడు. ఆదామా నువ్వు ఎందుకు దాక్కున్నావు అంటే, ప్రభా ఈ స్వరం విని నేను దాక్కున్నాను భయపడి అంటాడు. భయపడి ఎందుకు దాక్కున్నా? నేను చేద్దన పని నువ్వు చేసావా అంటాడు. అంటే దేవుని మాటను తృణీకరించాడు. ఇప్పుడు ఆదాం ఏం చేశాడు? పాపం చేశాడు. పాపం చేసి ఏమంటున్నాడు? నేను చేద్దన పని నువ్వు చేసావంటే, నువ్వు నాకు ఇచ్చేవే సహపాఠి సహోదరి, నా భార్య ఇచ్చేవే, ఆమె పండిచ్చింది, ఆమె తిని నాకు ఇచ్చింది, నేను తిన్నా. నేను చేద్దన పని నువ్వు చేసావంటే నువ్వేమనాలి? అవును ప్రభా చేయొద్దన్న పని నేను చేశాను, నా భార్య పండించింది తిన్నాను, నువ్వు చేయొద్దన్న పని చేశానంటే ఆ ఒక్క మాటతోనే అయిపోయేది కదా. కాదు, నువ్వు నాకు సహపాఠి సహాయం ఇచ్చేవే, నా భార్య నా ఎముకల్లో నుండి తీసావు. నేను కూడా పాట పాడా, నా ఎముకల్లో ఎముక నారి అనబడుతుంది అని పాట పాడానే. ఆమె నాకు ఈ తిప్పలు తెచ్చింది. కప్పుకుంటున్నాడా ఒప్పుకుంటున్నాడా? అందుకే ఆదాంకి శాశ్వత కృప దూరం అవుతూ వచ్చింది. మరి ఎవరికి దగ్గర అవుతూ వచ్చింది? దావీదుకి ఎందుకు దగ్గర అయింది? బెత్షెబా విషయంలో తప్పు చేశాడు. ఆదాము దేవుని మాటను తృణీకరించినట్టే దావీదు కూడా దేవుని మాటను తృణీకరించి ఏదో తప్పు చేశాడు, పాపం చేసేసాడు. చేసినప్పుడు ఏం చేశాడు? దేవుడు మాట్లాడుతుంటే దావీదు రాజు ఏం చేశాడు? దావీదా నువ్వు తప్పు చేసావు, ఉరియా భార్యను తీసుకొచ్చి నీ భార్య చేసుకున్నావు, ఈ పాపం చేసి ఆమెతో వ్యభిచరించావు, ఉరియాని చంపించావు, ఇతడే ఉరియాని చంపించావు అన్నప్పుడు నేనెందుకు చంపించాను ప్రభా, చంపినోడు వేరు, నేనేదో మ్యాప్ వేసి ఇచ్చే కానీ చేసిందంతా వేరేవాడు అన్నాడా? ఏమన్నాడు?
ఆ పాపం చేసిన వాడు నేనే, ఆ పాపం చేసిన వాడును నేనే అని యథార్థంగా ఒప్పుకుంటూ వస్తున్నాడు. ఆ ఒప్పుకోనే దేవునికి అనిపించింది, ఇట్లాంటి వాడు నాకు కావాలని చెప్పి శాశ్వత కృపను దేవుడికి ఇచ్చాడు. ఇంకా దేవుడు ఇచ్చేసాడు. ఎవరికి ఇచ్చాడు? దేవుడు శాశ్వత కృపను ఇచ్చేసేసాడు. ఇక దేవుడు ఎవరికి? పాపం చేసిన వాడు తన పాపాన్ని కప్పెట్టుకొని ఒప్పుకున్నాడంటే ఎట్టాంటి వాడు కప్పుగా ఇంకెవరికి ఇవ్వాలి అని ఆదాముకు తీసేసిన శాశ్వత కృప దావీదుకి ఇచ్చాడు. దేవుడు దావీదుకి శాశ్వత కృపను ఇచ్చాడు. ప్రియులారా, శాశ్వత కృపను పొందుకోవడం, దావీదురాజు శాశ్వత కృపను పొందడానికి గల 4వ కారణం ఏంటంటే చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నారు, దాన్ని కప్పెట్టుకోవట్లా. మన పిల్లలు ఉంటారు, మట్టి తినొద్దు అంటాం, వాళ్ళు మెట్టి తింటారు. ఎలా తిన్నావంటే నేనెక్కడ తిన్నాను అంటాడు. తినలేదు మమ్మీ, తినలేదు డాడీ అంటారా లేదా? ఈ అనుభవాలు నేను చూస్తున్నాలే నేను మా పిల్లల దగ్గర. తినలేదు అని అంటారు. అది అబద్ధం కాదు, చేసిన పాపాన్ని కప్పెట్టుకోవడం. ఎన్నిసార్లు అయోగ్యంగా ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చి ప్రభును తినొద్దు, నువ్వు అయోగ్యంగా అని చెప్పినా కానీ ప్రభు మాట వినుకోవడం, ప్రభు మాట తిరిగి ఎన్నిసార్లు ప్రభు వల్ల పాల్గొన్నావు, ఎన్నిసార్లు ప్రభు వల్ల పాల్గొన్నావు. ఈరోజు నువ్వు తప్పు చేసావు, ఈరోజు నువ్వు పాపం చేసావు, ఈరోజు బలలో పాల్గొనవద్దని దేవుడు మాట్లాడితే, దేవా సర్లే తప్పు ఒప్పు చేసేయాలని ఎన్నిసార్లు నిన్ను నువ్వు సమర్థించుకుని బలలో పాల్గొన్నావు. చేసిందే పాపము, దాన్ని కప్పెట్టుకుని బలలో పాల్గొన్నావు అంటే ఎంత గొప్ప పాపము. దావీదు రాజు యొక్క జీవితంలో ఇలాంటివి లేవు. దేవుడు మాట్లాడితే, దేవా నువ్వు నా తప్పును చూపిస్తున్నావు, నన్ను క్షమించు. ఉరియాని చంపేయడం తప్పే, బెత్షెబా దగ్గర పాపం చేయడం తప్పే, నేను ఈ తప్పు చేశాను ప్రభా అని చెప్పి దావీదు రాజు ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు కప్పుకోకుండా. అందుకే దావీదు రాజు ఊరకనే దేవుడికి ఇష్టడుగా లేడు. దావీదు రాజు నా హృదయానుసారుడు అంటున్నాడు. దావీదు నా హృదయానుసారుడు ఎందుకు అంటున్నాడు? దేవుడికి దావీదు ఎందుకు హృదయానుసారుడు అవుతున్నాడు, ఎందుకు ఇష్టడు అవుతున్నాడు? దేవుడు హృదయంలో ఇష్టపడే అంత ఇష్టం దావీదు మీద ఉంది. దావీదు గురించి దేవుడు ఎక్కడ ఇష్టపడుతున్నాడు? హృదయంలో ఇష్టపడుతున్నాడు. అంత ఇష్టం ఎట్లా వచ్చిందంటే దావీదు రాజు యొక్క జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇచ్చాడు. 2, దేవునికి భయపడతాడు, దైవ భయం ఉంది. 3, చేసిన తప్పును సరి చేసుకుంటాడు దేవుడు మాట్లాడితే. 4, దేవుడు మాట్లాడితే చేసిన పాపాన్ని కప్పెట్టుకోకుండా ఒప్పుకుంటాడు. అందుకే సామెతలు ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఎన్నో అధ్యాయం చెప్పగలుగుతారా? 28:13 అక్క మొదట వచ్చినవని నేను అనుకుంటున్నా. సరే చదవండి, దగ్గరికి అయితే చెప్పారు కానీ 28వ అధ్యాయం 13వ వచ్చిన మొదటి వచ్చిన సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13 అక్క 13 క్షమించండి 28వ అధ్యాయం 13 వచ్చిన అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు. ఏం చేస్తున్నాడండి? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు. ఇప్పుడు దావీదు రాజు యొక్క జీవితం అదే. దావీదు రాజు శాశ్వత కృపను పొందడానికి కారణం ఏంటి? చేసిన పాపము దేవుడు వచ్చి మాట్లాడాను, నువ్వు పాపం చేసావు అన్నప్పుడు ఆ పాపాన్ని కప్పెట్టుకోవడం ఒప్పుకున్నాడు కాబట్టి దేవుడు కనికరాన్ని పొందాడు కాబట్టి దేవుడు దావీదు రాజుకి శాశ్వత కృపను కనపరుస్తూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడు? కనపరుస్తూ వచ్చాడు. మరి మనం ఎందుకు దేవుని యొక్క శాశ్వత కృపను పొందుకోలేకపోతున్నాం? ఎందుకంటే చేసిన పాపాలు మనం కప్పెట్టుకుంటాం. ఒక పాపం చేస్తే దాన్ని కప్పెడతానికి 10 పాపాలు చేస్తాం. అది మన జీవితం. దావీదు రాజు ఒక తప్పు పాపం చేస్తే దాన్ని దేవుడు మాట్లాడితే అమ్మట ఆ తప్పు అంటే తనకు తెలియజేసిన తప్పు అన్నప్పుడు చెప్పినప్పుడు దేవుడు ఒప్పేసుకుంటాడు. అమ్మటే ఆ ప్రభా నేను తప్పు చేశా, నిజమే నేను తప్పే చేశా, నన్ను క్షమించు. అందుకే దేవుడు దావీదు రాజు కనికరం చూపిస్తున్నాడు కాబట్టి శాశ్వత కృపను దేవుడు చూపిస్తున్నాడు. ఆ శాశ్వత కృపం మనకు రావాలంటే మనం ఏం చేయాలా? చేసిన పాపాలను ఒప్పుకోవాలి. అప్పుడే దేవుని యొక్క శాశ్వతమైన కృప మనకి మందిరం మీద కూడా ఉండేది. మనం పాపం చేస్తే ఒప్పుకోకపోతే మందిరం మీద కూడా శాశ్వత కృప ఉండదండి. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలా, ఇంకా దైవ భయం కలిగి ఉండాలా, ఇంకా చేసిన తప్పులు సరి చేసుకోవాలి దేవుడు మాట్లాడుతుంటే, ఇంకా 4వదిగా చేసిన తప్పులు దేవుడు మాట్లాడుతుంటే, చేసిన పాపాలు ఏవైతే ఉంటాయో దేవుడు మాట్లాడుతుంటే వాటిని ఒప్పుకోవాలి. ఇక 5వ విషయం రండి, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అక్క 17 వచ్చిన అక్క అదేనా చదువుతుంది?
ఉండి లోపలికి పోయి దావీదు ఉపవాసం ఉండి లోపలకు పోయి రాత్రంతయు నేల మీద ఉండి ఉమ్, బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో చాలక్క దావీదు రాజు యొక్క జీవితంలో దేవుడు శాశ్వత కృపను చూపించడానికి 5వ కారణం ఏంటంటే బతిమిలాడుట. అంటే దావీదు రాజు యొక్క జీవితంలో ప్రార్థనా జీవితం ఉంది. ఏముందండి దావీదు రాజు యొక్క జీవితంలో? ప్రార్థనా జీవితం, ప్రేయర్ఫుల్ లైఫ్. ఏముంది? ప్రార్థనా జీవితం. దావీదు రాజుకు దేవుడు ఓరకనే శాశ్వతమైన కృపను ఇవ్వలా. దావీదు చూపిన శాశ్వత కృప మీకు కూడా చూపిస్తానంటే దావీదుకు ఓరకనే శాశ్వత కృప దేవుడు చూపించలా. దావీదు రాజు మొదటి స్థానం దేవునికి ఇచ్చాడు అన్నిట్లో. దావీదు రాజు దేవునికి భయపడుతున్నాడు. దావీదు రాజు తప్పు చేస్తే దాన్ని సరి చేసుకుంటున్నాడు దేవుడు మాట్లాడితే. దావీదు రాజు ఏ పాపం చేశాడో ఆ పాపాన్ని దేవుడు చూపించినప్పుడు ఆ పాపం విషయమే ఒప్పుకుంటున్నాడు. ఇంకా దావీదు రాజు 5వదిగా దేవుని ద్వారా శాశ్వత కృపను పొందడానికి కారణం ఏంటంటే 5వ మాట ప్రార్థనా జీవితం కలిగినవాడు. బతిమలాడటం అంటే అర్థం ఏంటి? ప్రార్థన. ఇక్కడ బెత్సబా గర్భం ధరించింది, తర్వాత ఒక బిడ్డను కంది, ఆ బిడ్డను దేవుడు మొత్తాడు, సరే ఆ విషయం తర్వాత. కానీ దావీదు రాజు జీవితం ఏముంది? ప్రార్థనా జీవితం ఉంది. అది మనం చూడాలి. ఏముంది? ప్రార్థనా జీవితం. దావీదు రాజుకు దేవుడు శాశ్వత కృపను చూపించడానికి గల 5వ కారణం ఏంటంటే దావీదు రాజుకు దేవుడు ఎందుకు శాశ్వత కృపను చూపిస్తున్నాడంటే ఒక ప్రార్థనా జీవితం దావీదు రాజులో ఉంది. ప్రార్థన అంటే అర్థం ఏంటి? ప్రార్థన అంటే అర్థం ఏంటి? ఓ మాట చదవండి. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోవుదునా? దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. ఎక్కడికక్క? 2వ వచనం చదువుతున్నారా? 1వ వచనం చదవండి. హెబ్రోను పొమ్మని ఆయన సెలవిచ్చెను. ఎక్కడ బొమ్మన్నాడండి? హెబ్రోను బో. హెబ్రోన్ అంటే మరి నయోమకి ఇంటికి వెళ్తారేమో. నయోమకి ఇంటి పేరు హెబ్రోనే కదా, ఆడికి వెళ్ళొద్దండి. హెబ్రోన్ అంటే వేరు కాదు. హెబ్రోన్ అంటే నయోమకి ఇంటి పేరు హెబ్రోన్ అని పెట్టాడు సేవకుడు. ఆ ఇంటికి వెళ్ళిపోతాను మనం అందరం సంఘం అంతా వెళ్ళారు, ఇంకా కష్టం కదా. ఏక అందరూ ప్రేమ ఉందా? ఉండిదిలే, మంచిదైతే దేవునికి వందనాలు. కాబట్టి ప్రియులారు, ఇక్కడ మనం దేవునికి వాక్యాన్ని చూడగా హెబ్రోనుకు బొమ్ము. హెబ్రోన్ అంటే అర్థం ఏంటండి? దావీదు రాజు అడుగుతున్నాడు, నేను ఎక్కడికి పోవాలి ప్రభు అంటే హెబ్రోనుకు బొమ్మ అన్నాడు దేవుడు. చాలా మంది సేవలో దేవా నన్ను ఎక్కడికి బొమ్మంటావు సేవకు అని అంటే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు హెబ్రోను చూపిస్తారు. హెబ్రోను బొమ్మ అన్నాడు దేవుడు అని. ఏ హెబ్రోను బొమ్మ అన్నాడు కూడా చెబుతాడుగా. హెబ్రోన్ అనగానే డైరెక్ట్ హైదరాబాద్ గుర్తొచ్చింది మనకి. చాలా హెబ్రోన్లు ఉంటాయి. అయితే దావీదు రాజు దేవుని దగ్గరకు వస్తాడు, ప్రభా నేను మరి పోవాలి ఏదో దేశంలో ఎక్కడికి పొమ్మంటావు అంటే హెబ్రోనుకు బొమ్మన్నాడు దేవుడు. ఎక్కడికి? హెబ్రోనుకు పో అని చెప్పి దేవుడు మాట్లాడాడు. అంటే ఎందుకు ఈ మాట చదువుతున్నాం అంటే హెబ్రోన్ అంటే అర్థం ఏంటి? సహవాసము. ఏంటి అర్థం? సహవాసం. ఇప్పుడు దావీదు రాజు ఏం కలిగి ఉన్నాడు? వద్దు తీసే ఉంచండి. ఇంకెవరైనా ఉన్నారా? ఎవరికి? ఓకే. అయితే దావీదు రాజు ఇప్పుడు ఏ అనుభవాలు ఉన్నారు? ప్రార్థనా జీవితం, అంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. నిజంగా దేవుడు శాశ్వత కృపను ఊరకనే చూపించాల దావీదు రాజుకి దేవుడు ఊరకనే శాశ్వత కృపను చూపించాల. ఎందుకు చూపించాడు? దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ఎంత గొప్పదానితో చూడండి. మనుషులతో సహవాసం ఉందా? మనుషులతో సహవాసం ఎప్పటి వరకు ఉండేది? మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించట మనుషుల సహాయం ఎలాంటిది? వ్యర్థం. అసలు మనుషులు అనేవాళ్ళే మనకు వ్యర్థం. వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రవర్తనలు, వాళ్ళ క్రియలు అన్నీ కూడా వ్యర్థమైనవే. మరి ఎవరితో సహవాసం ఉండాలా? దేవునితో. ఎంత గొప్ప మనుషుడైనా, ఎంత గొప్ప విశ్వాసుడైనా ఏదో ఒక లోపం ఉండేది. చూడండి, ఇప్పుడు నేను ఇంత వాక్యం చెబుతున్నా, ఎవరికెవరికో గొడవ జరుగుతుంది అనుకో, ఇద్దరి మధ్యలో గొడవ జరుగుతుంది అనుకో, నేను వెళ్ళామంటాను, ఎందుకు మీరు అట్లా గొడవ ఆడుకుంటారు, ఎట్టు గొడవ ఆడుకుంటారు అంట. అదే నాతో ఎవరైనా గొడవ ఆడుతున్నారు అనుకో, నా మీదే గొడవ ఆడతామని తిరగబడతాం. ఎన్నోసార్లు సంఘంలో కూడా అలాంటివి జరుగుతూ వచ్చి. ఎందుకు? మన దగ్గరకు వస్తేనే మనలో ఉన్న నిజ స్వరూపం బయటకు వచ్చింది. మన దగ్గరకు వస్తే మనలో ఉన్న నిజ స్వరూపం బయటకు వచ్చింది. అయితే ఎలాంటి స్వరూపం ఇది? మంచి స్వరూపం కాదు ఇది. కానీ దేవుని యొక్క దేవుడు దావీదు యొక్క స్వరూపం ఎలాంటిది? దేవునితో సహవాసం కలిగి ఉంటున్నాడు. నిజ స్వరూపం దావీదు ఏంటంటే దేవునితో సహవాసం. దేవునితో ఎంతో సహవాసం కలిగిన అనుభవం దావీదులో ఉంది. దావీదుకి ఎవరు సహవాసం? కొండ గుహల్లో ఉన్నాడు, లోయల్లో ఉన్నాడు. చదవమ్మ కీర్తన గ్రంథం 23వ అధ్యాయం.
కొండల్లో ఉన్నాడు, మరణపు లోయల్లో ఉన్నాడు. ఎన్ని అనుభవాలు ఆడ తెలుసా? అక్కడ కూడా 14 పాయింట్లు చెప్పొచ్చు. ఆరాధనకి 7, టేబుల్కి 7 కూడా చెప్పొచ్చు. ఆ 23 అధ్యాయంలో ఏమని రాయబడుతూ వచ్చింది? యెహోవా నా కాపరి, నాకేం కలగదు, పచ్చికల చోట్ల నిన్ను. ఒక్కరు చదవండి, కంటత వాక్యం ఇది, అందరూ చదవద్దు. శాంతికరమైన జలము యొద్ద నన్ను నడిపిస్తున్నాడు, నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి. ఎన్ని మాటలు ఉన్నాయండి, ఎన్ని మాటలు దావీదురాజు చెబుతున్నాడు. ఇన్ని మాటలు దావీదురాజు చెప్పడానికి గల కారణం ఏంటి? ఇన్ని మాటలు దావీదురాజు చెప్పడానికి గల కారణం ఏంటి? దేవునితో సావాసం ఉన్నాడు. అందుకంటాడు మరణపు లోయలో తిరిగినను, మరణపు చురులలో మరువక మరలి ఉన్నత దుర్గమై రక్షణ. తన ఆలయములో నామయవినే. ఎవరన్నారు నా మరా? దావీదురాజు అంటాడు కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో ఆ పాట లిఖిస్తూ ఉన్నప్పుడు కీర్తన రాస్తూ అంటాడు, నేను తన ఆలయంలో మొరమెట్టగా నా మొర ఆయన సన్నిధిలో, ఆయన ఎదలోకి ఆయన చెవుల్లో చొచ్చాను. ఇంకోటి అంటాడు మరణపు, ఇంకా మాట ఉంది, మరణపు చీకటిలో తిరుగుచుండినాను, ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించెను. ఎంత మాటలు! మరణపు చురుల్లో తిరుగుతున్నాను, కరుణతో దేవుడు ఆదరించాడంట. అదే దేవుని సావాసం. ఇంకంటాడు పగవారి ఎదుట నీవు నాకు ప్రేమతో ఒక విందంట. ప్రేమ విందు ఎట సిద్ధపరచబడింది దావీదురాజుకి? పగవారి ఎదుట ప్రేమతో ప్రేమ విందు సిద్ధపరచబడిందంట. సరిగ్గా అర్థం చేసుకోవాలి, రికార్డింగ్ అవుతుంది మీరు ఏం మాట్లాడింది కూడా. కాబట్టి ఏమైంది? పగవారి ఎదుట ప్రేమతో. బా ఎంత గొప్ప విందు అది. దావీదురాజు వీటన్నిటిని పొందటానికి కారణం ఏంటో తెలుసా? దేవునితో సహవాసం. ఏమై ఉన్నాడు? దేవునితో సహవాసం. మరణపు టురుల్లో ఉండి నా చీకట్లో ఉండా, దేవుడే నాకు సహాయకుడు అంటే ప్రార్థన జీవితం ఉంది. ఏది నాకేం చేయదు, మరణంలో ఉండా నాకేం చేయదు. సౌలా నాయనా నా మావా నువ్వు నన్ను చంపుకుంటావా, నా దేవుడు ఉన్నాడుగా నాకు తోడుగా. ఎట్లాంటి వాడు నా దేవుడు? కోట, ఆ కోట దగ్గర నువ్వు రాలేవు, ఇంటికి పో. ఎవరు చెబుతున్నాడు? సౌలు చెబుతున్నాడు. ఎందుకంటే ప్రార్థన జీవితం ఉంది. ప్రార్థన అంటే దేవునితో సహవాసం. దావీదురాజు యొక్క జీవితంలో దేవునితో గొప్ప సహవాసం కలిగిన వాడు ఉన్నాడు. తన కుమార్తె తెలియదు కానీ బిడ్డ అని రాసి ఉంది. బిడ్డకు బాగాల, దేవుడు మొత్తాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా ఈ పరిస్థితి నుండి బిడ్డను కాపాడవా? అది కష్టం దావీదా, ఇంకోడు పుడతాడు కానీ వాడు రాజు అవుతాడు. సరే నీ ఇష్టం. ప్రార్థన సహవాసం కలిగిన వాడు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏడుపు వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, కన్నీరు వచ్చినా, ఏది వచ్చినా ప్రార్థన ద్వారానే జయిస్తున్న జయవీరుడు, ప్రార్థనాపరుడు. కానీ దావీదురాజు యొక్క జీవితంలో దేవుని యొక్క స్వరూపాన్ని కలిగి ఉన్నాడు, యేసు ప్రభు యొక్క స్వరూపాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రార్థనాపరుడు అంటే దేవుడితో సహవాసం కలిగిన వాడు. మనకేది సహవాసం? బలలో పాల్గొంటున్నాం. ఎంత సహవాసం మనకి దేవునికి ఉంది? ఎంత దూరం ఉందక్క దేవునికి మనకి సహవాసం? అసలు ఆ సహవాసాన్ని రోమపత్రిక 5:1 యేసు ప్రభు ద్వారా మనకి దేవునితో సహవాసం ఇవ్వబడుతూ వచ్చింది. మళ్ళీ ఎంత దూరం చేసుకున్నామో, ఇప్పుడు ఎంత దూరం అయిపోయి ఉన్నామో. కాబట్టి ప్రియులారా, ఎన్నో మాట ఇది 5. దావీదురాజుకు దేవుడు శాశ్వత కృపను చూపించడానికి గల 5వ కారణం ఏంటంటే ప్రార్థనా జీవితం. అంటే దేవునితో సహవాసం ఉంది. అందుకే దేవుడు ఏం చేశాడు? శాశ్వత కృపను చూపించాడు. అనేకులకు దేవునితో సహవాసం లేదు కాబట్టి శాశ్వత కృపను పొందుకోలేకపోయారు. మనలో కూడా ఆ ప్రార్థనా జీవితం, ఆ దేవునితో సహవాసం లేకపోతే దేవుని శాశ్వత కృపను మనం పొందుకోలేము. ఇది ఎన్నో మాట? 5. 6వ విషయాన్ని చూద్దానండి.
రెండవ సమయాల గ్రంథం 5వ అధ్యాయం 15 నిమిషాలు దాటినట్టుంది చేయత్తట్లా మీరు. రెండవ సమయాల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. రెండవ సమయాల గ్రంథము క్షమించండి, రెండవ సమయాల గ్రంథం 5వ అధ్యాయం, రెండవ సమయాల గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. దావీదు నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా. చాలా తర్వాత 23వ వచనం నుండి 24, 25, 24, 25 కలిసి ఉండి మీరే చదివండి త్వరగా. వారి మీద పడుము. కంబలి చెట్ల కొనలు చప్పుడు వినగానే ఫిలిష్తీయులకు హతం చేయగా యెహోవా బయలుదేరుచున్నాడు కనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవాలని సెలవిచ్చాడు. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారంగా చేసి గెబా నుండి గేజేరు వరకు ఫిలిష్తీయులను తరుముతూ హతము చేశాడు. చాలా కాబట్టి ఇక్కడ చూస్తున్న 2 సన్నివేశాలండి. మొదటిసారి దావీదు రాజు ప్రార్థన చేశాడు 5వ అధ్యాయం 19వ వచనంలో, ప్రభా ఫిలిష్తీయులు వచ్చారు, నేను వెళ్ళమంటావా యుద్ధం చేయడానికి పొమ్మన్నాడు, దేవుడు సహాయంగా ఉన్నాడు. రెండోసారి ఫిలిష్తీయులు వచ్చారు, మరలా వచ్చినప్పుడు ప్రభా వాళ్ళ మీదకి వెళ్ళమంటావంటే నువ్వు డైరెక్ట్గా వెళ్ళొద్దు, చుట్టూ తిరిగి వెళ్ళమంటున్నాడు. ఇక్కడ దావీదు రాజుకు దేవుడు శాశ్వత కృపను చూపించడానికి 6వ కారణం ఉంది. ఏంటి 6వ కారణం అంటే, దావీదు రాజు యొక్క జీవితంలో దేవుడు ఏం చెప్తాడో దాన్ని చేస్తాడు. తన సొంత నిర్ణయాలు చేయడు, తన సొంత ఉద్దేశాలు ఎప్పుడూ కూడా నెరవేర్చుకోడు. నేను నీతిమంతుడు, నేను గొప్పని ప్రభా, నేను వెళ్తా యుద్ధం చేస్తా, గొలియాదు ఖడ్గం నా ఎగ్గురు ఉంది, నేను వెళ్ళి యుద్ధం చేస్తాను, ఈ పిట్ట కథలు ఎప్పుడు చేయడు. ఇట్లాంటి తప్పు పనులు ఎప్పుడు దావీదు రాజు చేయడు. ఏం చేస్తాడు, దేవుడు ఏం చెప్పాడో అదే చేస్తాడు, ఇంకెక్కువ చేయడు, ఇంకెక్కువ చేయడు. ఒక్కోసారి మన సంఘంలో ఉంటాం, సేవకుడు ఏం చెప్పాడో అంతవరకే మనం చేయాలి. కానీ మనం ఎలా ఉంటాం, చేయాల్సింది ఎంత ఉండేది, చేయాల్సింది గోరంతా, చేసింది కొండంతా. అది చెప్పేది కాదు, అక్కడ నేను చెప్పింది చేసేదాని గురించి. కాబట్టి ఏం జరుగుతూ వచ్చిందండి, చేయాల్సింది ఎంత, గోరంతే చేయమన్నాడు, మనం ఏం చేస్తాం, కొండంత చేసి ఆడ పెడతాం. మళ్ళీ ఆ కొండను తీసేయడానికి ఇంకెంతమందిని పెట్టాలో. ఇక్కడ దావీదు రాజు ఎలాంటి వాడు కాదండి. దావీదు రాజు ఎలాంటి వాడు అంటే, దేవుడు ఏం చెబుతాడో అంతవరకే చేస్తాడు, ఇక ఎక్కువ చేయడక, ఎక్కువ చేయడు. అవకాశం ఉండా అవకాశం లేకపోయినా, సమయం ఉండా సమయం లేకపోయినా, దేవుడు ఈ పని చేయమన్నాడంటే అదే చేస్తాడు. దాన్ని మించి చేయడానికి ఇష్టపడ్డు, దాన్ని మించి చేయడానికి ఇష్టపడ్డు. ఇదిగో దేవుడు అంటాడు కదా, దావీదు రాజు నువ్వు ఫిలిష్తీయుల మీదకి చుట్టూ తిరిగి వెళ్ళమన్నాడు, ఆ చుట్టూ తిరిగి వెళ్తాడు. దేవుడు ఏం చెప్పినా చేస్తున్నాడు. అట్లా అని చెప్పి దేవా నువ్వు ఎట్టగొట్టి వెళ్ళమన్నావు కదా, నేను డైరెక్ట్గా వెళ్తున్నాడా, లేదు. ఎందుకంటే దావీదు రాజు దేవుడు ఏం చెప్తే చేస్తాడు. అందుకే దేవుడు శాశ్వత కృపను తన పైన చూపించాడు. దేవుడు దావీదు రాజు పైన దేవుడు శాశ్వత కృపను చూపించడానికి 6వ కారణం ఏంటంటే, దేవుడు ఏం చెబితే చేస్తాడు. దేవుడు చెప్పందే అడుగు కూడా ముందరకేయడు. దేవుడు చెప్పందే ఏ పని కూడా దావీదు రాజు చేయడు. ఒక్క పాపం విషయంలోనే శత్రు ద్వారా ప్రేరేపించబడి 2 పర్యాయం, ఒకటి బెత్షెబా విషయంలో పాపం చేసేటప్పుడు, 2 సైన్యాన్ని లెక్కించేటప్పుడు దేవుని చిత్తం లేకుండా చేశాడు కాబట్టి దాన్ని తీర్పు పొందుకున్నాడు. మిగతా సందర్భాల్లో ఎక్కడా కూడా దేవుడు చెప్పిందే చేస్తాడు, కానీ దేవుడు చెప్పన్నది ఎప్పుడు చేయడు. సంఘంలో మనం కూడా నేర్చుకోవాలి. సేవకులైనా గొప్పవారైనా పెద్దలైనా మనకు చెప్పిందే మనం చేయాలి. ఒక్కోసారి మనం ఉంటాం, జ్యోతక్క లాంటి వాళ్ళు ఉంటారు, అక్క మీ పిల్లల్ని పంపించక్క ఈ పని చేయాలంటే, అన్న మా పిల్లలేనన్నా చేయాలి, రారన్న మా పిల్లలు చాలా బిజీగా ఉంటారు, ఆ పనులు ఈ పనులు ఉంటారని ఎప్పుడన్నా అంటావు కదా, అక్క వాళ్ళు బిజీగా ఉంటారు అక్క, వాళ్ళు చెప్పినా రారంటావుగా. అదే మాట చెప్పేది. ఎందుకని అంటే వాళ్ళు ఇంట్లో లేదన్న మనస్తత్వం ఉన్నారు. కానీ అది కాదు. దావీదు రాజు ఎందుకు జ్యోతక్క ఎందుకు చెప్పానంటే ఏమనుకోదు, తిట్టుకుంటే మనసులో 2 తిట్టులు తిట్టుకున్న తర్వాత అయిపోయింది. కాబట్టి తిట్టుకోదులేండి, మంచిదే. సేవకుని తిడితే మళ్ళీ ఏమొచ్చింది అనేది తిట్టుకోదు. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా, దావీదు రాజు దేవుడు ఏం చెప్తే చేస్తున్నాడు. సింపుల్గా ఒక మాట, బలలో పాల్గొనే మనం దేవుడు మనకు చెప్పిన దాన్ని మనం చేస్తున్నామా, మన సొంత ఆలోచన సొంత ఉద్దేశాలు చేస్తున్నామా? 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాం. ఎందుకు పెట్టాం చెప్పండి? మందిరం స్థలం ఉంది,
దానికి డబ్బులు కావాలంటే ఎవరో ఒకరిని అడిగితే ఇస్తారు. కానీ 3 రోజులు ఉపవాస ప్రార్థన ఎందుకు పెట్టాం? దేవుడు చెప్పాలా, దేవుడు అనేకులను ప్రేరేపించాలా, దేవుడు మాట్లాడి ఇదిగో పలానా చోట నీకు సహాయం ఏర్పరిచిన తెచ్చుకోమని దేవుడు చెబితే మనం వెళ్ళి తెచ్చుకోవడానికి ఉపవాస ప్రార్థన, లేదా దేవుడే పంపించడానికి. ఈ 3 దినాల ఉపవాస ప్రార్థన ఎందుకు జరిగినాయి? దేవుడు చెప్పింది మనం చేయటం కొరకు. కాబట్టే మొదటి రోజే దేవుడు చెప్పినట్టు ప్రార్థన చేశాడు. దేవుడు తాను చెప్పినట్టుగానే కార్యం చేశాడు. మొదటి రోజే ఏమైంది? బ్రదర్ ఫోన్ చేశాడు, అన్న ఏం చేస్తున్నాం మేము దోశ ఏంటంటే, అన్న ఇట్లా సంగతి ఇలా జరుగుతుంది, మందిరి కొరకు ఉపవాస ప్రార్థన పెట్టామంటే, అంతేనా, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు అయింది? ఒక 4.5-5 లక్షలు ఖర్చు అవుతాయి అన్న. మిగతా 2 రోజులు కూడా ఉపవాస ప్రార్థన అయిన తర్వాత నన్ను వచ్చుకెళ్ళవన్నాడు. ఎందుకు? చూద్దాం, చేద్దాం, దేవుని కార్యాలు కదా. ఎంతో మంది ప్రజలు కోర్టు కేసులు ఆటికి ఈటికని దేవుని సొమ్ము ఎంతో వ్యర్థంగా పాడు చేస్తున్నారు. మందిరం కడతానికేగా. కానీ నువ్వు ప్రార్థన చేయి, 2 రోజులు, ఈ రోజు తవలా, మిగతా 2 రోజులు కూడా ఉపవాస ప్రార్థన చేసి ఓసారి వచ్చి కలవమన్నాడు. ప్రార్థన చేయగానే వెళ్ళి కలితే కక్కుర్తి మీద ఉంటారనుకుంటారని వెళ్ళాల. టైం ఉంది, ఆడికి వెళ్ళటానికి కూడా ప్రార్థన చేసుకోవాలి. ఆయన రమ్మన్నాడు, మరి దేవుడు అనుమతించాలిగా. దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళమంటే ఆయన ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, కానీ దేవుడు వెళ్ళి తీసుకోమని చెప్పాలి కదా. దాని కొరకు కూడా ప్రార్థన చేయాలి. మళ్ళీ అది తీసుకోమంటా వద్దంటానికి ఒక రోజు ఉపవాస ప్రార్థన పెట్టలేము. ఏం దేవుని చిత్తం. ఎందుకు నేను చెప్తున్నా అంటే ప్రియులారా, దేవుడు చెప్పింది మనం చేస్తే దావీదు రాజులాగా పరలోకంలో మనం ఉంటాం. ఎందుకు? తన శాశ్వత కృపను దేవుడు మనకు కనపరిచాడు కాబట్టి పరలోక రాజ్యంలో ఉంటాం. దేవుడు చెప్పింది కాకుండా మన సొంత జ్ఞానం, సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు, సొంత ఇష్టాల ప్రకారం వెళ్తే నష్టపోతాం. ఒక సేవకుడిగా దేవుని మందిరం విషయంలో, దేవుని సన్నిధి విషయాల్లో ఎలా ఉండాలో పెద్ద దైవజనుల ఎదుట నేర్చుకున్నాను కాబట్టి మీకు నేర్పిస్తున్నా. నేను నేర్చుకున్నది మీకు నేర్పిస్తున్నా. ఏదో ఈయన వచ్చి మాకు నేర్పేది ఏంది బొడ్డోడు అని అనుకోవద్దు. బొడ్డోడైనా గట్టివాక్యం ఉంది కాబట్టి బొడ్డోడైనా తక్కువ అంచనేయద్దు. కాబట్టి ఏం చేయాలా? నేర్చుకోవాలి. చూడండి, 3 రోజులు ఎవరి సహాయాన్ని అడిగారు? మనుషులను ఒక్కళ్ళని అడిగారా? ఒక సంఘ పెద్దను కానీ, ఒక పరిచారకుని కానీ, ఒక విశ్వాసిని కానీ, ఒక సండే స్కూల్ పిల్లలు కానీ, ఎవరినైనా అయ్యా ప్రేమ విందు జరుగుతుంది, ₹1 ఇవ్వండి, మేము సంసోను ఒక ₹100 అని అడిగామా? ఎవరినన్నా అడిగామా? ఒక్కరినన్నా? ప్రేమ విందుకి వచ్చిన సేవకులకి తిరిగి వాళ్ళని గిఫ్ట్ ఛార్జీలకి ఇచ్చి పంపించడానికి కూడా దేవుడు సమకూర్చాడు. ఎవరినైనా అడిగామా? ఇక్కడ ప్రార్థన జరిగేవి, నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసేవాడిని. ఏమని? ప్రభా ఈరోజు కూడిక, మొదటి రోజు సాయం చేయి, 2వ రోజు, 3వ రోజు, ఎవరిని అడగను. మనుషుల సహాయము వ్యర్థము, మాకు నువ్వే సహాయం చేయి. ఏ రోజు కూడా నేనే కాదు, నాతో పాటు విశ్వాసులు, సంఘస్థులు, సహోదరులు చాలామంది ప్రార్థన చేశారు. నేను ఒక్కడైనా గొప్ప కాదు, అందరూ ప్రార్థన చేశారు. అందరి ప్రార్థనలు దేవుడు అన్నాడు. ఒక్కరోజు కూడా భోజనం తక్కువైందన్న మాట లేదు. 3 రోజులు ఉపవాస ప్రార్థన. 3 రోజులు ఉపవాస ప్రార్థనకు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు కాదండి. 3 రోజులు ఉపవాస ప్రార్థనలు. ఏ రోజన్నా తక్కువైందా? ఏ రోజు? ఇంకా అన్నం మిగిలి, కర్రీస్ మిగిలి కవర్లో పట్టిపోయారు మనోళ్ళు. ఎందుకు చెబుతున్నానంటే, దేవుణ్ణి అడిగితే అంత సమృద్ధి, దేవుడు చెప్పింది చేస్తే అంత సమృద్ధి దేవుడు ఇస్తాడు. దేవుడు చెప్పింది మనం చేయాలి. ఎప్పుడు కూడా మన జ్ఞానం పనిచేయదు, మన ఆలోచన పనిచేయదు, మన సొంత నిర్ణయాలు పనిచేయవు, సొంత ఉద్దేశాలు పనిచేయవు. అవి మనయే కాబట్టి పనిచేయవు. మనుషుల ఆలోచన అనేకములు, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమైంది. మన ఆలోచనలు కూలద్రొయ్యాలా? స్థిరమైన దేవుని ఆలోచన కొరకు మనం ప్రార్థన చేస్తే తన ఆలోచన మనకు బయలుపరుస్తాడు. ఆ ఆలోచన చెప్పినప్పుడు ఆ మాట మనం వింటే మందిరం అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్గా ఈ వారం వినండి, వచ్చే ఆదివారంలోపు మందిరం అయిపోయింది. టార్గెట్ అదే, వారంలోపే 10 రోజుల్లోపే మందిరం ఫినిష్ చేయాలి. ఆల్రెడీ స్థలం బ్రదర్స్, ఇంకెక్కడ మీరు అందరూ కూడా తర్వాత ప్రార్థనలు చేస్తారు. ప్రభా ఎక్కడి నీ చిత్తమో చిత్తం అయిపోయింది, తెలియపరిచేసాడు. ఒక బ్రదరు ముందరకు వచ్చాడు, ఇదిగో నా స్థలం ఉంది, మందిరం కట్టుకోండి అని సమయం ఇస్తున్నాడు. ఇక అక్కడికి వెళ్ళి మందిరం వేసుకోవటమే. మన దగ్గర డబ్బులు ఉంటే ఆ స్థలం కొనుక్కోవటం, డబ్బులు లేకపోతే రెంట్ కొంటాం, అంతేక. డబ్బులు ఉన్నప్పుడు దాన్ని కొనుక్కుందాం. ఎక్కడైనా ప్రార్థన చేయదు. ఇక ప్రార్థనలు ఆపేసేయండి. ఎక్కడన్నా దేవుడు తన 3 దినాల ప్రార్థన ద్వారా చిత్తం బయలుపరిచేసాడు. ఒకే చోట ఆ స్థలం కూడా మీ అందరూ చూపిస్తా. తర్వాత ఒకే చోట దేవుడు చూపించాడు. మన విశ్వాసం కొన్న స్థలంలోనే మందిరం వేయబోతున్నాం, ఆరంభించబడుతున్నాం.
ఆరంభించబడుతుంది. దానికి కూడా సంఘం నుంచి రూపాయి తీసుకుని ఇక్కడ నుండి, ఎందుకంటే సేవకుడు వచ్చాడు డబ్బులు అవ చేశాడు అన్న పేరు నాకు రాకూడదు. నా కాన్సెప్ట్ ఏంటంటే ఉపవాస ప్రార్థన పెట్టినా ఒక రూపాయి అడగకూడదు, ఖర్చు పెట్టాడన్న పేరు నాకు ఉండకూడదు. రేపు మందిరం కట్టినా ఒక్క రూపాయి సేవకుడు మందిరం డబ్బులు తీసి కట్టాడన్న పేరు రాకూడదు. అంత పైనుండి, పరము నుండి, ఆకాశం నుండి, పరిశుద్ధ స్థలంలో నుండి దేవుడు ధారాళంగా ఇస్తాడు. మీరు అందరూ చూడండి ఎట్టిస్తాడన్నది, ఎట్లిస్తాడన్నది మీరు అందరూ చూస్తారు కళ్ళారా. ఎట్లిస్తారు? ఒక్క రూపాయి మందిరం నుండి తీయమల్లి, ఒక్క రూపాయి ఒక్క విశ్వాస దగ్గర నుంచి అడగవసరంలా. దేవుడే ప్రేరేపణలు కలిగించి దేవుడే ఇస్తాడు ఖచ్చితంగా. నేను మరలా చెబుతున్నానండి, నేను కూడా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నేను ట్రాన్స్ఫర్ అవ్వాలి అని మీ అందరికి ఆశ లేదని నేను అంటలా, ఆశ ఉండాలి. మీరు అందరూ ఏం చేయాలా? నా ట్రాన్స్ఫర్ కొరకు ప్రార్థన చేయాలి. ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? మందిరం కడితే ట్రాన్స్ఫర్ అయిపోయింది. మీరు ఎంతకాలం నా గురించి ట్రాన్స్ఫర్ కొరకు ప్రార్థన చేయరు అంటే మందిరం గురించి ప్రార్థన చేయరు, అంతకాలం నేను ఇక్కడే ఉండాల్సి వచ్చింది. నేను కూడా త్వరగా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా. నేను ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఏం కావాలా? దేవుడు తీసుకొచ్చింది ఆ పని కదా. నెహెమ్యాను ఎలా తీసుకొచ్చాడు? నెహెమ్యా ఎక్కడ ఉన్నాడు? యెరూషలేములోనే ఉన్నాడా? కాలిపోయేటప్పుడు అక్కడే ఉన్నాడా? నెహెమ్యా ఎక్కడ ఉన్నాడు? ఎక్కడో రాజు దగ్గర గిన్నె అందిస్తున్నాడు పానదాయకుడిగా. మరి అలాంటి నెహెమ్యా ఎక్కడో ఉండవని ఏడకి ఎందుకు తీసుకొచ్చాడు? ప్రాకారం. మరి ఇక్కడ ఉండవని చేత ఎందుకు కట్టిట్లా? అది దేవుని చిత్తం కాదు, కావాల్సిన నేర్పరచుకున్నాడు, తీసుకొచ్చాడు. నెహెమ్యాలాగా దేవుడు నన్ను తీసుకొచ్చాడు, అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడో సముద్ర ప్రాంతంలో తీరంలో ఉన్న నన్ను దేవుడు తీసుకొచ్చి నర్సాపూర్లో, అసలు నేను వచ్చిన జూబిలీస్ పరిచర్య కొరకు, ఇక్కడ ఉంటుందో అక్కడ చాలా డిస్టర్బ్ అయిపోతుంది. ఇక్కడికి తీసుకొస్తే అక్కడికని చెప్పి ఇక్కడికి వస్తే ఎందుకు తీసుకొచ్చే ప్రభా అని అంటే 3 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుడు బయలుపరిచాడు, నిన్ను నేను నెహెమ్యాలాగా వాడుకుంటున్నా. ఇక్కడ ప్రాకారాలు కట్టడానికి నేను అక్కడి నుండి నిన్ను తీసుకొచ్చాను. మరి ఇక్కడ వాళ్ళు లేరా ప్రభు అంటే ఉన్నారు, వాళ్ళు నీకు సహకరిస్తారు, నువ్వు ఆ పని చేయాలి. ఒక నాయకుడు అవసరం. ఆ నాయకుడు ఎలా ఉంటాడు? నా కొరకై నమ్మకస్తుడిగా ఉంటాడు, ఏ వచ్చిన ధైర్యంగా ఎదుర్కొనేవాడు కావాలి. నేను తేరు చూసిన దాంట్లో నువ్వు కనబడ్డావు, అందుకే నిన్ను తీసుకొచ్చి నర్సాపూర్లో పడేసా. ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు వెళ్ళిపోతానని నిన్ను పోనీ కారణం ఏంటి తెలుసా? నా చిత్తం నెరవేర్చాలి నువ్వు అని దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. ఇంకెంత దేవుడు మాట్లాడిన తర్వాత నేను ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతాను చెప్పండి? ఆ మందిరం కడితేనే కదా అయ్యేది. దానికోసం ప్రార్థించాలి. ఎందుకు చెబుతున్నా అంటే ఇదంతా దేవుడు చెప్పింది చేయటానికి దేవుడు నన్ను ఏడ పంపించాడు. విశ్వాసులుగా మీరేం చేయాలా? ఎన్ని దినాలు మనం అది కాదు ఇది కాదని ఆటంకపరుచుకుని అభ్యంతరపరుచుకున్నాయి కాగదు. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి 3 సంవత్సరాల నుంచి ఆగాడు. ఇది 4వ సంవత్సరం నేను ఇక్కడ ఉండి. ఈ 4వ సంవత్సరం ఆపడం, 4 పిల్లర్లు ఎలా పడితే అలా పునాదులాగా వేసేస్తాడు, మందిని కడతాడు దేవుడు. ఎన్ని ఆటంకాలు వచ్చి నాకు. కాబట్టి ప్రియులారా, దేవుడు చెప్పిన మాటను మనం వినాలి. వింటే మన కుటుంబం కట్టబడిద్ది, మందిరం కట్టబడతాయి, మన ఇల్లు కట్టబడిద్ది, మనకు అవసరతలు కట్టబడతాయి, అన్నీ కట్టబడతాయి. దేవుడు చెప్పిన మాటను మనం వినాలి. బల్ల దగ్గరకు వచ్చిన మన జీవితాల్లో ఎక్కడైతే దేవుడు చెప్పిన మాటను మనం వింటలేదో దాన్ని మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. ఇది ఎన్నో మాట? 6. 7వ విషయాన్ని చూద్దానండి. పావు గంట అన్నాం, అరగంట అయింది. 7వ మాట, 2వ సమూయేలు గ్రంథం, క్షమించండి, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 26వ వచనం. 17వ అధ్యాయం 26వ వచనం, క్షమించండి. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 26వ వచనం. జాగ్రత్తగా వినండి. దావీదు జీవము గల దేవుని సైన్యములను మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి సాల్లేక ఏమని రాబడుతూ వచ్చిందండి? ఇశ్రాయేలు నుండి
తిరస్కరిస్తున్నాడు. ఈ సున్నతి లేని ఫిలిప్తుడు ఏ పాటి వాడు? సింహాన్ని చంపాను నేను, దాని గడ్డాన్ని కొరికా, దాని గడ్డని పీకేసా, ఎలుగుబంటిని చంపా. వాళ్ళు అంటాడు కదా వీడు, వాటికంటే గొప్పడా? వీడెవరో నేను చూసుకుంటా, మీరు అందరూ సైలెంట్ కొన్నాడు. సైన్యం మొత్తం కూడా ఇట్లా కూర్చుని ఉంటారు. దావీదు రాజు ఒక్కడే లేడు. నాకు తెలిసి దావీదు రాజు అన్నదమ్ములు అనుకుని ఉంటారు, వీడు జత్తాడు, వీడి పని అయిపోయిద్ది అనుకుని ఉంటారు. చావటానికి ఆయన ఎవరు, చంపటానికి ఫిలిప్తీయుడు ఎవరు, చావు రావడానికి అతనికి ఎవరికి రప్పిస్తారు? సున్నతి లేని ఫిలిప్తీయుడికి బుద్ధి చెప్పడానికి జీవం గల దేవుడు దావీదు రాజు పక్షాన ఉంటాడు. ఏం చేశాడు? వెళ్ళాడు, ఆభరణాలు లేవు, ఏమి లేవు, ఒక్క వడిసి తీసుకున్నాడు, ఒక్క రాయి తీసుకుని గట్టి కొట్టగానే కింద పడ్డాడు. కత్తి తీసుకున్నాడు, చంపేశాడు. ఆహాహా, దేవుడు ఎంత గొప్పవాడు చెప్పండి. ఒక రాయితోనే ఫిలిప్తీయుని చంపాడే. ఎంతమంది ఉన్నారు, ఇన్ని డాళ్ళు, ఇన్ని కత్తులు పట్టుకుని ఏం చేయడానికి వచ్చారు నాయన? ఎంతమంది ఉన్నారు, ఏం చేయడానికి వచ్చారు? ఎమ్మటే సౌలుకు మాట అనిపించింది, బా ఎట్టంటోడు మా ఇంట్లో తప్ప ఇంకేడా ఉండకూడదని చెప్పి నాకు అల్లుడిగా చేసుకుంటా, మాట్లాడండి. సౌలు చేతి ఇలా ప్రజలతో మాట్లాడుతున్నాడు, ఎక్కిమడుతున్నాడు. ఏదో ఒకటి ఎట్టగొట్ట, నువ్వు రాజుకు అల్లుడు అంటే మాటలా. కానీ 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 ఎట్టగో అతను కూడా ఆశ పుట్టింది, నేను కూడా రాజుకు అల్లుడిగా ఉండాలని అల్లుడు అయ్యాడు. ఏ ఆశ పుట్టిందో ఆశతోనే భార్య అసహించుకుంది, మాంసం చంపడానికి ప్రయత్నించాడు. సరే, ఆడ సంగతి, దరిద్ర సంగతి తర్వాత. అసలు ఏం జరుగుతూ వచ్చింది? సున్నతి లేని ఫిలిప్తీయుడిని ఒక్క రాయితో హతమార్చాడు. కారణం ఏంటి? దేవుణ్ణి తిరస్కరించాడన్న రోషం, కోపం. సున్నతి లేని ఫిలిప్తీయుడు జీవము గల దేవుని తిరస్కరించడమా? వాడెక్కడ, దేవుడెక్కడ? వాడి స్థితిగతులు ఏంటి, దేవుని స్థితిగతులు ఏంటి? వాడు ఎలాంటి వాడు, దేవుడు ఎలాంటి వాడు? ఇంత గొప్ప దేవుని తిరస్కరించడమా? మీరు మనుషులేనా? జీవం గల దేవుని తిరస్కరిస్తుంటే కళ్ళు అప్పగించి చూస్తారేంటి? దేవుడు ఖచ్చితంగా వాడిని మనకు అప్పగిస్తాడు. మీరందరూ వెళ్ళకపోతే నేను వెళ్తా. ముందరకు వచ్చాడు, యుద్ధం చేశాడు. గొల్యాతు యొక్క తలను తీసుకుని మళ్ళా ఎడకొచ్చాడు, రాజ్యానికి వచ్చాడు. అప్పుడు పాడుతున్నారు పాట, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. శత్రువులను హతం చేశాను. ఒక్కడు హతం చేస్తే 10,000 మంది శత్రువులను హతం చేసినట్టంట. 10,000 మంది కంటే శ్రేష్ఠ గొల్యాతుని హతం చేశాడంటే ఆ 10,000 మంది హతం చేసినట్టే. ఇప్పుడు పాట వస్తుంది, అసలైన పాట ఇప్పుడు బయలుదేరింది. ఏమని? ఇప్పటిదాకా ఒరే నువ్వు వెళ్ళలేవురా, ఒరే వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం కలిగిన వాడురా, నువ్వు జయించలేవురని ఎవరి గురించి మాట్లాడారు? అతని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏమని? సౌలు అయితే 1000 కొలది, దావీదైతే 10,000 కొలది. ఇదంతా కారణం ఏంటి? జీవం గల అసలు సౌలు మెప్పు కోసం, క్షమించండి, దావీదు మెప్పు కోసం, ఘనత కోసం, ఎవరో హెచ్చించాలి, ఎవరో పేరు తీసుకురావాలని అల్లా దేనికోసం వెళ్ళాడు సౌలు? జీవం గల దేవుణ్ణి తిట్టాడన్న ఒక్క కోపంతో, రోషం కలిగి వెళ్ళాడు. ఆ ఒక్క కోపంతోనే గొల్యాతుని చంపేశాడు. ప్రియులారా, మిమ్మల్ని చంపమని నేను అంటల్లా. ఆ రోషం మనకేది? చంపడానికి ఏంటి, చంపేదట్టు మనం చచ్చేదట్టే ఉన్నాం. ఎవరన్నా వస్తే చంపితే చచ్చేదట్టు ఉన్నాం, కానీ మనం చంపేదట్లేం. కనీసం రోషమైనా ఉండాలి కదా. చూడండి, కుక్క వచ్చింది అనుకో, కరిసే కుక్క వచ్చింది, మనం గట్టిగా ఏయ్ అని కేకేసాం అనుకో, ఏమైతే కుక్క వీడి కొట్టేవాడు అట్టుకుంటారని సైలెంట్కి వెళ్ళిపోయేది. ఆ కుక్క వచ్చినప్పుడు చాలా ఆగా అన్నాం అనుకో, వీడు మనకు దొరికేవాడు అని చెప్పి అది వచ్చి ఏం చేస్తే ఏ పెక్కో ఏ కండ పట్టుకుని కొరికెళ్ళేది చక్కగా. ఏం చేసేది అక్క? కొరికించుకున్నాం కదా చెప్పాలి, కొరికేయలేదు చక్కగా. అందుకే ఏం చేయాలా? రోషంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎవరి కోసం? జీవం గల దేవుని కోసం ధైర్యంగా రోషం కలిగి ఉండాలి. రోషం లేని జీవితం ఎందుకండి? బ్రతికినా ఒకటే, బలలో పాల్గొన్న ఒకటే, పాల్గొనపోయినా ఒకటే. దేవుడు అంటే రోషం లేనప్పుడు ఇంకెందుకు? దేవుడు అంటే రోషం లేని జీవితం జీవించిన జీవితం అది ఒక జీవితమేనా? ఇప్పటికైనా మారండి, రోషం కలిగి ఉండు. నీకు మందిరం లేదు, నర్సాపూర్లో రోషం లేదు. 40 సంవత్సరాల నుంచి సాతానుడు మందిరం కట్టుకోండి అటగిస్తున్నాడే, రోషం లేదు. అధికారుల్ని, ఆ ప్రాంతంలో ఉండేవారిని, ప్రజల్ని ఎవరో ఒకరు వాడుకుని మందిరం ఆపేస్తున్నాడే, రోషం లేదు. దేవుని కొరకు మందిరం అవ్వాలన్న రోషం లేదు. ఏదొచ్చినా దేవుని కొరకు నిలబడి మందిరం చేసుకోవాలన్న రోషం ఏది? ఏదొచ్చినా ప్రార్థన జీవితం, ఏదొచ్చినా దేవునితో ఉండాలి, ఏదైనా దేవుని కొరకు నేను జీవించిన రోషం ఏది? అసలు రోషం లేదు, ఏం లేదు. మన జీవితం ఎట్టుందంటే ఉప్పు లేదు, కారం లేదు. ఉప్పు సప్పు లేని, కారం లేనటువంటి కూరలు లాకుండా మనం తినటానికి రుచి లేదు, తినకపోతేనేమో ఆకలేసింది. అదే
రుచి పసిలేని జీవితం. వండినోళ్ళు లేరు, అక్క ఉండారా? చేతులు ఎత్తండి. వంట వండినోళ్ళు బాగానే ఉండారా? తింటే కానీ మనం చెప్పం. ప్రియుడా, రోషము కలిగి ఉండాలి. అందుకే దేవుడు దావీదు రాజుని శాశ్వత కృప ఎందుకు చూపించంటే, రోషం కలిగిన జీవితం దావీదు రాజులో ఉంది. ఎవరంటే తన భార్య పిల్లలంటే కాదు, తన కుటుంబం అంటే కాదు, దేవుణ్ణి ఒక్క మాట అన్నందుకు రోషం కలిగిన వాడుకున్నాడు. మన ముందు మన దేవుణ్ణి ఎన్ని మాటలు తిడతారు పక్కన వాళ్ళు, మనకు రోషం ఉండిద్దా అంటే ఇలా కొట్టమని కాదండి, ప్రార్థన చేస్తే వాళ్ళైనా మారుతారు. ఆ రోషం అన్న ఉండాలి. దావీదు రాజుకి దేవుడు శాశ్వత కృపను చూపించడానికి గల 7వ కారణం ఏంటంటే, దావీదు రాజు రోషం కలిగిన వాడు దేవుని కొరకు. అందుకే ఇతడు నా కొరకే రోషం కలిగి ఉన్నాడు కాబట్టి ఇతడికి నేను శాశ్వత కృపను చూపించాలని దావీదు నాకు శాశ్వత కృపను చూపించాడు. 7 మాటలు. దావీదు నాకు శాశ్వత కృపను చూపించడానికి కారణాలు ఏంటి? దావీదు రాజుకు దేవుడు శాశ్వత కృపను చూపించడానికి, లేదా దావీదు రాజు దేవుని ద్వారా శాశ్వత కృపను పొందడానికైనా దేవుడు దావీదు రాజుకు శాశ్వత కృపను చూపించడానికి కారణాలు ఏంటి? 1, దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. 2, దైవభయం కలిగి ఉన్నాడు. 3, చేసిన పాపాలు ఏదైతే తప్పు చేశాడో దాన్ని సరి చేసుకుంటున్నాడు. 4, చేసిన పాపాలు ఒప్పుకుంటున్నాడు. 5, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. 6, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తాడు, సొంత ప్రయత్నాలు చేయడు, సొంత ఉద్దేశాలు చేయడు. 7, దేవుని కొరకు రోషం కలిగి ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృప అది. ఇప్పుడు ఆ కృప మనకు రావాలంటే మనం ఏం చేయాలా? 1, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. 2, దైవ భయం కలిగి ఉండాలి. 3, చేసిన తప్పులు ఒప్పుకోవాలి. 4, చేసిన పాపాన్ని దేవుడు మాట్లాడినప్పుడు ఆ పాపాన్ని కప్పుకోకుండా దాన్ని కడిగేసుకోవాలి. 5, ప్రార్థనా జీవితం ఉండాలి. 6, దేవుడు చెప్పిందే చేయాలి, సొంత పెత్తనాలు చేయకూడదు. 7, దేవుని కొరకు రోషం కలిగి ఉండాలి. 7 అంతరాలు దావీదు రాజుకు ఉంది కాబట్టి దేవుని శాశ్వతమైన కృపను పొందుకున్నాడు. అదే కృపను మనం కూడా పొందుకోవాలంటే ఏం చేయాలా? 7 అంతరాల అనుభవం మనం కలిగి ఉండాలి. ఇప్పుడు బల దగ్గరికి వచ్చిన మన జీవితాల్లో 7 అంతరాల అనుభవం ఉందా? నేను చేయొత్తమని చెప్పను, ఎందుకంటే ఇంకో మెసేజ్ ఉంది కాబట్టి, ఇంకో వర్తమానం ఉంది. కృతజ్ఞత గుడికి వర్తమానం చెప్పొద్దక్క, దానికి కూడా ఒక 7 జీవితం అవకాశం ఉంటే. నాకు ఆకలి అవుతుంది కాబట్టి 7 చెప్పను. కానీ ఏం చేయాలా? శాశ్వత కృప, దావీదు చూపిన శాశ్వత కృప దేవుడు మనకు చూపాలంటే మనం ఏం చేయాలా? 1 అయింది టైం, 1:06, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ప్రేమ విందు ఉందంటే ఎక్కువ టైం తీసుకోవాలి. దావీదునకు చూపిన శాశ్వత కృప దేవుడు మనం చూపాలంటే 7 అంతల అనుభవం మనం కలిగి ఉండాలి. ఆ అనుభవాలు కలిగి ఉన్నామా లేదా పరీక్షించుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. దావీదు రాజునకు చూపిన శాశ్వత కృప మాకు అవసరం. ఆ శాశ్వత కృపను మేము పొందుకోలేకపోయాం. దయతో మమ్మల్ని క్షమించండి, మా జీవితాన్ని మార్చండి. దావీదు రాజు శాశ్వత కృపను పొందుకోవడానికి కారణం దేవా, దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. అందు మాత్రమే కాదు తండ్రి, దావీదు రాజు యొక్క జీవితంలో దైవ భయం ఉంది. దావీదు రాజు చేసిన తప్పులు సరి చేసుకుంటున్నాడు. దావీదు రాజు దేవుడు మాట్లాడితే పాపములన్నిటిని కూడా ఒప్పుకుంటున్నాడు. ఏ పాపం చేస్తాడు అది. దావీదు రాజు యొక్క జీవితంలో తండ్రి నిజంగా ఎంత గొప్ప అనుభవాలు తండ్రి. ఈ 5 అంతల అనుభవం, ప్రార్థనా జీవితం ఏదైతే దావీదు రాజు ఉందో, దావీదు రాజు ప్రార్థనా జీవితం కలిగిన వాడు. అందు మాత్రమే కాదు, దావీదు రాజు యొక్క జీవితంలో ఇంకెన్నో అనుభవాలు, దేవుడు చెప్పింది చేస్తున్నాడు. తర్వాత దావీదు రాజు యొక్క జీవితం చూడగా దేవుని కొరకై రోషం కలిగి జీవిస్తున్నాడు. అందుకే దావీదునకు శాశ్వత కృపను చూపించావు దావీదు రాజుకి. నా తండ్రి, దావీదు రాజు చూపిన శాశ్వతమైన కృప మాకును మీరు చూపించాలి. మేము కూడా ఇప్పటి నుండి మీకు మొదటి స్థానం ఇచ్చి దేవా, దైవ భయం కలిగి చేసిన తప్పులు ఒప్పుకుంటూ, చేసిన పాపాలను సరిదిద్దుకుంటూ, కప్పుకోకుండా ప్రార్థనా జీవితం కలిగిన తండ్రి, మీరు చెప్పింది చేస్తూ మీ కొరకై రోషం కలిగి జీవించేవారుగా సిద్ధపరచండి. అట్లాంటి క్రైస్తవ జీవితాన్ని మీరు నాకు అనుగ్రహించమని, నాలో లేని క్రైస్తవ జీవితాన్ని మీరు తిరిగి నాకు ఇమ్మని, అవి లేకుండానే బలలో పాల్గొంటూ వచ్చా. కాబట్టి ఇన్ని దినాలు శాశ్వతమైన కృపను పోగొట్టుకుంటూ వచ్చా. ఈ ప్రభు బల, ఈ ప్రభు దేహం పోగొట్టుకున్న శాశ్వతమైన కృపను తిరిగి నాకు ఇవ్వడం కొరకై నా మధ్యలో మరలా తీసుకురాబడుతూ వచ్చింది. దేవా, పోగొట్టుకున్న శాశ్వత కృపను మీరు నాకు అనుగ్రహించండి. దావీదు రాజు లాంటి జీవితం నాకు లేదు, ఆ జీవితాన్ని నాకు అనుగ్రహించండి. పోగొట్టుకున్న శాశ్వత కృపను మీరు నాకు అనుగ్రహించమని
మీ ప్రియకుమారుడు మా ప్రభువును బలలో ప్రవేశిస్తున్నాగా, బల దగ్గర ప్రవేశిస్తున్నాను, బలలో పాల్గొనకు దావీదు రాజు లాంటి శాశ్వత కృపను పొందిన జీవితం నాలో లేదనుకుంటున్నా, క్షమించి దావీదు రాజు లాంటి శాశ్వత కృప పొందిన జీవితం మీరు నాకు అనుగ్రహించమని, ఆ అనుగ్రహించాలి, ఆ అనుగ్రహం పొందలేక ఏ తప్పులు నాలో ఉండే వాటిని క్షమించమని ఒప్పుకుంటుండగా, ప్రతిదీ మా చూపులు, తలంపులు, ఆలోచన, మాటలు, చేతుల ద్వారా, కళ్ళు ద్వారా, ఆలోచన ద్వారా, మాటల ద్వారా, నడవడిక ద్వారా ఏవైతే మేము తప్పులు చేస్తే వచ్చే వాటిని మీరు క్షమించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అట్లాగా ఉందాం. బలలో పాల్గొనక మునుపు ఎవరికి వారు మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. ఏవైతే ప్రభు చూపిస్తున్నాడో మన జీవితాలు సరి చేసుకుందాం. ఎవరికి వారమే మన జీవితాలు ఏవైనా తప్పులుంటే మీ కుడి హస్తం మీ తలగన్న పైకెత్తండి నేను అనను, కానీ సరి చేసుకోండి. టైం లేదు కాబట్టి సరి చేసుకోండి. దేవుడు చూపిస్తున్నప్పుడే, బల దగ్గరికి వచ్చినప్పుడే మన జీవితాలు మనం సరి చేసుకుని ప్రభు యొక్క బలలో యోగ్యమైన రీతిలో పాల్గొందాం. అట్లు ప్రభు యొక్క బలలో దావీదు రాజు లాంటి ఆ శాశ్వత కృపను పొందే క్రైస్తవ జీవితాన్ని, ఆ 7 అనుభవం కలిగి బలలో పాల్గొన్నట్లు ప్రభు మనకు సాయం చేయను గాక. ఆమేన్. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు, బలలో పాల్గొందాం. మనల్ని పరీక్షించుకుని, మనల్ని మనం విమర్శించుకునే తీర్పులోకి రా, మనం పరీక్షించుకుని బలలో పాల్గొందాం. అటు ఇటు ఎవరు కూడా వెళ్ళొచ్చు, వెళ్ళొద్దు కదా, తిరగొద్దు.